మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. మనము ఈరోజు అందరికీ మహావాస్తు యూట్యూబ్ ఛానల్ తరపున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా ప్రతి ఒక్కరికి తెలుపుతూ మనము ఈరోజు కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకుందామండి. ఎందుకంటే నిన్ననే ఒక ప్రముఖ వాస్తు ప్లానర్ శ్రీ ధనంజయ స్వామి గారిని కూడా కలిశాము, వారి ఆశ్రమానికి వెళ్ళి. ఎందుకంటే అక్కడ ప్రతి నెల 3వ తారీఖున ఉచిత వాస్తు సలహాలు కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు. దాదాపు 2 సంవత్సరాలు అయిందంట. సరే, మనం కూడా ఒకసారి ఆయన్ని సందర్శించి ఒకసారి అక్కడ ఎలా ఈ వాస్తు సలహాలు ఎలా ఇస్తున్నారు ఏమిటి ఒకసారి చూద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే మంచి గౌరవంగా నన్ను ఆహ్వానించారు. వారికి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ అధినేత శ్రీ ధనంజయ స్వామి గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అక్కడ నిన్నంతా స్వామి దగ్గరే ఉన్నా నేను. ఎందుకంటే స్వామి కూడా ఇక్కడే ఉండండి, మీరు ఈరోజంతా ఉండి ఇక్కడ వచ్చే అంటే ఈ ఉచిత వాస్తు సలహాలకు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మీ చేతి నుంచి కూడా వాళ్లకు ఉచిత వాస్తు సలహాలు కరెక్షన్ చేసి ఇవ్వండి. ఎందుకంటే చాలామంది వస్తారు, నాకు ఒకరికి కూడా ఇబ్బంది అవుతా ఉంది అని అన్నారు. సరే స్వామి, ఇక్కడే ఉండి నేను చేస్తానని దాదాపు నా వంతుగా కొద్దిమందికి అక్కడ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు తెచ్చిన ప్లాన్ ఏదైతే ఉందో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని వాళ్ళకు కూడా వాస్తు సూచనలు ఇచ్చాను, ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని. అలాగే స్వామివారు కూడా చాలా సంతోషం అండి, మా ఆశ్రమానికి రావడం, మా ఆతిథ్యాన్ని స్వీకరించడం, ఇవన్నీ చాలా మంచి జరిగింది. మీరు కూడా ఇలా ఉచిత వాస్తు సలహాలు కార్యక్రమం నెలకు ఒక రోజు చేయండి, చాలా మంచిది. ఇది పేదలకు ఉపయోగపడుతుంది. దాదాపు చాలామందికి ఈ కార్యక్రమం పెట్టడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది ఇది అని అన్నారు. సరే స్వామి, అయితే మేము కూడా ప్రతి నెల ఒకరోజు ఈ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని. కాబట్టి ఏ రోజు ఇవ్వాలని అడిగితే స్వామివారు కూడా ప్రతి నెల 15వ తారీఖున మీరు ఉచిత వాస్తు సలహాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి, మీకు దగ్గరలో ఎక్కడైనా పర్వాలేదు అని అన్నారు. సరే అన్నా నేను కూడా. అదేవిధంగా ఎక్కడ పెట్టుకుంటారు మీరు ఈ కార్యక్రమాన్ని అడిగారు. నేను వచ్చేసి అనంతపురం జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, ఇది పుణ్యక్షేత్రం అండి, కన్నహోబిలం, ఉరవకొండ మండలం. ఇది వచ్చేసి అనంతపూర్ నుంచి బళ్ళారి వెళ్ళే హైవే NH42 ఈ రోడ్లో, మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది పడాల్సింది లేదు. ఇక్కడ ఏ బస్సు అయినా ఆపుతుంది, ఎక్స్ప్రెస్ అలాగే ఆర్డినరీ ఏ బస్సు అయినా కూడా, కర్ణాటక ఏవైనా సరే. ఇక్కడ ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏ బస్సు అయినా ఆగుతుంది. కాబట్టి మీరు కూడా మీకు మమ్మల్ని పిలిపించుకొని వాస్తు చూపించుకునేంత స్తోమత లేకుండా ఉన్నప్పుడు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నేనే అక్కడికి రావాలనేది ఏం లేదు. మీరు కూడా ఇక్కడికి అంటే ప్రతి నెల 15వ తారీఖున ఇక్కడికి పెన్నోబలం క్షేత్రానికి వచ్చి నన్ను, అంటే నేను ఇక్కడ ఉంటాను, నా నుంచి మీరు ఈ వాస్తు సలహాలని పొందవచ్చండి ఉచితంగా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఇక్కడ ఉచిత వాస్తు సలహాలను మాత్రమే ఇస్తున్నాము. నిదానంగా రాబోయే రోజుల్లో ఆ భగవంతుని అనుగ్రహం మన పైన ఉంటే వచ్చిన వారికి ఆకలితో వెళ్లకుండా భోజన ఏర్పాట్లను కూడా చేద్దామని సంకల్పించాను. కానీ ఇప్పుడైతే కాదు, అది ఆ భగవంతుని అనుగ్రహంతో ఎప్పుడో ఒకసారి జరుగుతుందనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా ఇది కూడా చేద్దామనే అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఒకరికొకరు చర్చించుకొని, స్వామివారు నేను చాలాసేపు అక్కడ కూర్చొని మాట్లాడాము. నాకున్న డౌట్లను కూడా స్వామివారితో నివృత్తి చేసుకున్నాను. అలాగే స్వామివారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు నాకు.
ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేయండి, చాలా మంచి కార్యక్రమాలు చేయనని స్వామివారు కూడా మంచి సూచనలు ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులకు కూడా నేను చెప్పేది ఏమంటే, ఈ ఉచిత వాస్తు సలహాలు కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఫీజు ఏమైనా ఇవ్వాలేమో అని మాత్రం ఏం అనుకోవద్దండి. పూర్తిగా మీ వచ్చిపోయే ఖర్చులు మాత్రమే మీరు భరించుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ₹1 కూడా తీసుకోకుండా మీకు వాస్తు సూచనలు అయితే ఇచ్చి పంపిస్తాను. దాన్ని తూచా తప్పకుండా మీరు వెళ్ళిన తర్వాత పాటించి అక్కడ ఏమేమి చేయాలనేది మీ దగ్గర ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేయండి. ఖచ్చితంగా 100% కాకపోయినా కనీసం 50% అయినా మీరు బాగుపడతారని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాను. ఇందులో నా స్వార్థం కోసమైతే ఏమాత్రం కాదు. కాబట్టి దీన్ని అన్యథా భావించకండి. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి నాకు ఫోన్ చేసి రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక రోజు కానీ లేదా 2 రోజుల ముందే కానీ నా నెంబరు ఛానల్లో ఉంటుంది. ఇంకోసారి కూడా ఈ నెంబర్ చెప్తాను, 8187858645. ఈ నెంబర్కి మీరు ముందుగా కాల్ చేసి స్వామి ఈరోజు ఉచిత వాస్తు కార్యక్రమం ఉందా లేదా అని నన్ను అడిగి నేను రమ్మన్న తర్వాత మాత్రమే మీరు బయలుదేరి రావాలని ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ జగదీష్, మహావాస్తు.